హాయ్ ఫ్రెండ్స్, చూసారా పల్లీలన్నీ వర్షాకాలం కదండి బూజు వచ్చేసాయి. నేను అనుకున్న పల్లీలు బూజు వచ్చాయని, కాదండి బూజు కాదు పురుగు వచ్చేసింది. చూడండి ఎంత లావుగా ఉన్నాయో. ఇవి పురుగులండి. నేను పురుగులు అనుకోలేదు, ఏదో బూజు వచ్చేసింది కదా అని చెప్పేసి అనుకున్నాను. నేను ఎప్పుడూ అన్ని ఐటమ్స్లో పప్పులలో కానీ, కందిపప్పులో కానీ, పల్లీలలో కానీ, దేంట్లోనైనా కానీ బిర్యానీ ఆకేస్తాను. ఈసారి దీంట్లో వేయడం మర్చిపోయాను. చూసారా అసలు ఎంత లావు పురుగులు ఉన్నాయో. ఇంత లావు పురుగులు నిజంగా నేను ఫస్ట్ టైం చూసినానండి. పాకుతుంది చూసారా. ఇది ఒక మంచి చిట్కా అండి. కందిపప్పులో కానీ, పెసరపప్పులో కానీ, పల్లీలలో కానీ, రైస్లో కానీ, దేంట్లోనైనా సరే పురుగు లేకుండా ఇలా బూజు పట్టకుండా ఉండాలి అంటే బిర్యానీ ఆకు వేసి పెట్టుకోండి. డబ్బాలలో వేసి పెట్టుకుంటే ఎప్పటికీ పురుగు రాదండి. ఒక 3-4 మంత్స్ అయినా కానీ పురుగు రాకుండా ఫ్రెష్గా ఉంటుందండి ఏదైనా. నేను ఈసారి మర్చిపోయాను, దాంతో ఇగో ఫలితం ఎలా ఉంది. పాడైపోయినాయి కదా అని పడేసి అంత రిచ్ కాదండి. కాకపోతే వాటిని క్లీన్ చేసి పాడైపోయి పక్కన పెట్టేసి మంచిగా తీసి వాడుకోవాల్సిందే. అందుకోసమని ఈ చిట్కా మాలాంటి వాళ్ళందరికీ చిట్కా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.